సో హాయ్ ఎవ్రీవన్, నేను యారన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో మీకు వెన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటే నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అన్న గురించి మాట్లాడదాం. ఈ రోజు అసలు మార్కెట్ ఏం చేసింది? ఈ రోజు మార్కెట్ పెద్దగా మొమెంటం చేయలేదండి. మీకు లైవ్ నేను చెప్పాలి అంటే ప్రజెంట్ మార్కెట్ రన్ అవుతుంది, కానీ ఈరోజు యాక్చువల్గా మార్కెట్ ఏం మొమెంటం చేయలేదు. మీకు ఒకసారి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తుంది. ఇది ఫిన్ నిఫ్టీ 8th ఈరోజు మార్కెట్ స్టార్ట్ అయింది. ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ తీసుకొని ఒక బయింగ్ సైడ్ మూమెంటం ఇచ్చింది, ఇంతే. మళ్ళీ అక్కడ నుంచి ఫాలో అయ్యింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇవ్వండి ప్రైజ్ యాక్షన్ చేసుకుంటా పైకి వెళ్ళింది. బట్ ఇక్కడ మీకు ప్రైజ్ యాక్షన్ చేసుకుంటూ పైకి వెళ్ళినా ఒక గ్రీన్ ఒక రెడ్ వచ్చిందా, ప్రీమియం డికే అయిపోద్ది. మళ్ళీ ఒక గ్రీన్ ఒక రెడ్ కలర్ క్యాండిల్ వచ్చిందా, మళ్ళీ ప్రీమియం డికే అయిపోద్ది. మళ్ళీ ఒక గ్రీన్ మళ్ళీ రెడ్ వచ్చిందా, ప్రీమియం డికే. సో ఇక్కడ మార్కెట్ ఇంత పైకి వెళ్ళినా ఇక్కడ ప్రీమియం పెరగదు, ప్రీమియం డికే అయిపోతుంది ఈ రేంజ్ లో. మళ్ళీ ఏమైంది, మళ్ళీ పడింది, మళ్ళీ పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 20,100 దగ్గర క్లోజ్ అవుద్ది. మ్యాక్స్ పెన్ ఇక్కడే ఉంది, సో ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అవుద్ది అనమాట. ఓకే, ఇది ఫిన్ నిఫ్టీ. సో జీరో టు హీరో ఇక్కడ అక్కడ సెట్ అవ్వలేదు. అవ్వాలి యాక్చువల్గా, ఇక్కడ అవ్వాలి, బట్ అవ్వలేదు. సరే వదిలేసేయండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీకి రండి. బ్యాంక్ నిఫ్టీ ఏం చేసింది చూడండి. ఇగో బ్యాంక్ నిఫ్టీలో నేను ఫిన్ నిఫ్టీలో నాకు 2-3 స్టాప్ లాస్లు తిన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఒక ఫాల్ అయిందా, ఇందులో నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను బ్యాంక్ నిఫ్టీలో. తర్వాత మార్కెట్ వాలటైల్ అయిపోయింది. ఓకే, అదే విధంగా నిఫ్టీ ఫిఫ్టీ కొద్దిగా వీక్ గా ఉంది. మార్నింగ్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. దీనిపైన హాల్ట్ అయితే మనం తీసుకుందాం అనుకున్నాం, కానీ 19,600 హాల్ట్ అవ్వలే. కిందకు వచ్చింది, ఇక్కడ టైం స్పెండ్ చేసింది. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి కిందకి ఇంతవరకు వచ్చింది. ఇక్కడ నేను ఒక ప్రాఫిట్ బుక్ చేశాను. తర్వాత మళ్ళీ టైం పాస్ అయిపోయింది బాగా. మీకు ఒక విషయం చెప్తాను, టైం పాస్ అయితే అయిపోయింది బాగా మార్కెట్, బట్ ఇది బాగా జోన్ బౌండ్ మార్కెట్ అనమాట, బాగా వాలటైల్ మార్కెట్. ఇలాంటి మార్కెట్లు ఏంటంటే లాస్ అవ్వకుండా క్యాపిటల్ని సేవ్ చేసుకోవడం కానీ మీకు వచ్చింది అనుకోండి, మిగతా రోజులు ట్రెండింగ్ అయిపోతాయి. చూడండి, మార్కెట్ మొత్తానికి ఒక 100 days పెట్టుకున్నారు అనుకోండి, ఓన్లీ 30 days ట్రెండింగ్ అవుతాయి. మిగతా డేస్ అంతా, రిమైనింగ్ డేస్ అంతా అంటే ఇంకొక 70, 80, 900, ఇంకా 70 days, ఆల్మోస్ట్ 70 days అంతా సైడ్ వేస్ మార్కెట్, వాలటైల్ మార్కెటే. బాగా వినండి, అంటే 10 daysకి 3 days మాత్రమే ట్రెండింగ్ అవుతుంది, 7 days వాలటైల్ అవుతుంది. సో నేనేమంటున్నాను, ఎప్పుడు వాలటైల్ మార్కెట్లో ఫస్ట్ మీరు ఎప్పుడైనా మైండ్లో గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు వాలటైల్ మార్కెట్ అని మైండ్లో గుర్తుపెట్టుకొని నడండి. ఈరోజు మార్కెట్ వాలటైల్, ఈరోజు వాలటైల్ అనే మైండ్లో పెట్టుకొని నడండి. మీరు డైలీ ఏం తెలుసు ఎక్స్పెక్ట్ చేస్తారు, డైలీ ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, డైలీ మార్కెట్ పైకి వెళ్ళిపోవాలని. అవునా కదా, మీకు మీరు ఆన్సర్ చేసుకొని మీకు తెలుస్తుంది, ఎస్ ఆర్ నో. ఒక్కసారి మీ మనసు మీద మీరు చేసుకొని ఆలోచించండి. మీరు డైలీ ట్రెండింగ్ మార్కెట్ కోసం ఎక్స్పెక్ట్ చేయరా? మీరు డైలీ సైడ్ వేస్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయండి. ట్రెండింగ్ అయితే అది మార్కెట్ చెప్తుంది నేను ట్రెండింగ్ అవుతున్నానని. బట్ మీరు ముందే సైడ్ వేస్ మార్కెట్లో ఎక్స్పెక్ట్ చేయడం వల్ల మార్కెట్లో ఎక్కువ లాస్ ఇవ్వరు, ఒక పద్ధతిగా మంచిగా ఉంటారు. అది. సో రేపు మార్కెట్ ఎలా ఉంటుందో అని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రేపు వెడ్నెస్డే, ఎల్లుండి న్యూస్ ఉంది. నేను చెప్తున్నాను, రేపు ఒక్క రోజు మార్కెట్ సైడ్ వేస్ ఉండిపోయింది అనుకో, థర్స్డే పూట పెద్ద ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉంది. నిన్న కూడా ఇదే మాట చెప్పాను, ఈ రోజు మళ్ళీ ఇదే మాట చెప్తున్నాను. ఎందుకంటే ట్యూస్డే అండ్ వెడ్నెస్డే 2 రోజులు సైడ్ వేస్ ఉండిపోతే చాలు అనుకున్నాను. ట్యూస్డే సైడ్ వేస్ అయిపోయింది. ఇంకా రేపు ఒక్క రోజు కొద్దిగా అటు ఇటు కొద్దిగా పైకి కిందకి ఏదో వాలటైల్ అవుతుంది సైడ్ ఉంచారు అనుకోండి, థర్స్డే పూట మాత్రం పెద్ద ర్యాలీ. ఓకే, థర్స్డే పూట మాత్రం బిగ్ ర్యాలీ రావడానికి ట్రై ఉంది. ఎందుకంటే న్యూస్ బేస్ ర్యాలీ అవుతుంది, ఆర్బీఐ న్యూస్ ఏదైతే ఉందో. సో దాని బేస్ మీద న్యూస్ బేస్ మీద మార్కెట్ పరిగెడుతుంది. ఓకే, సో ఈ వీక్ మనం ప్లాన్ ఏంటి, ఎక్కడెక్కడ ఏంటి చూద్దాం. ఫస్ట్ థింగ్, 19,000 నిఫ్టీ 19,600 లో ఒక మంచి రెసిస్టెన్స్ ఉంది. $19,600 అంటే ఎగ్జాక్ట్ ఇది ఒక మంచి రెసిస్టెన్స్ అంటే ఇంచుమించు 19,600 దగ్గర ఒక జోన్ పెట్టుకోండి. ఓకే, దిస్ ఈస్ ఎ జోన్, ఇది ఒక మంచి రెసిస్టెన్స్. నెక్స్ట్ దాని తర్వాత 19,500 లోనే ఒక సపోర్ట్ ఉంది. 19,500 లోనే ఒక సపోర్ట్ ఉంది. ఓకే, దిస్ ఈస్ ఎ సపోర్ట్. రేపు కూడా ఈ రేంజ్ లోపల క్లోజ్ అయిపోతే మరి మంచిదండి. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను చూడండి, రేపు ఈ రేంజ్ లో క్లోజ్ అయిపోతే థర్స్డే విల్ బి ఏ గుడ్ మార్కెట్. ఓకే, సో నిఫ్టీ 50 రేంజ్ ఏంటి, 19,600, 19,500. ఓకే, 19,600,
19,500 రేపు కూడా ఈ రేంజ్ లో ట్రేడ్ అయిపోతే, మళ్ళీ చెప్తున్నా రేపు కూడా ట్రేడ్ అయిపోతే వీలైతే స్కాల్ప్ చేయండి తప్ప పెద్ద పెద్ద ప్రాఫిట్ల కోసం ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, అంటే పెద్ద ర్యాలీ పట్టుకుంటాం అలాగే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ప్రజెంట్ అక్కడ ఒక చిన్న ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకోండి. రేపు ఒకవేళ ఈరోజు మార్కెట్ చూడండి 19,600 పైన ఓపెన్ అయింది, మార్కెట్ కిందకు వచ్చింది. రేపు ఒకవేళ సేమ్ మళ్ళీ 19,600 పైన ఓపెన్ అయ్యి పైన ఉండి ఇలా కింద ఉండకూడదు, పైన ఉండి ఈ జోన్ పైన ఉండి పైకి వెళ్ళినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఇలా వచ్చింది మార్కెట్, ఈ హై బ్రేక్ అయిపోయి ఉంటే 19,600 హై బ్రేక్ అయిపోయి ఉంటే మార్కెట్ పరిగెడుతుంది. రేపు కూడా అదే సేమ్ సినారియో, పైన ఓపెన్ అయ్యి ఇట్లా కిందకు వచ్చి కొద్ది టైం స్పెండ్ చేసి దెన్ ఈ హై బ్రేక్ అవుతుంది కదా, ఇక్కడ కాల్ ఎంట్రీ తీసుకోండి. ఓకే, ఈ హై బ్రేక్ అయితే కాల్ ఎంట్రీ తీసుకోండి. ఓకే, ఒకవేళ కానీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం పరిస్థితి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి, ఏం ట్రేడ్ చేయొద్దు, ప్రైస్ యాక్షన్ బేస్డ్ చూద్దాం. ఎందుకంటే 19,500 లో సపోర్ట్ ఉంది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా, ఇక్కడ హాల్ట్ అవుతుందా, ఆ హాల్ట్ పైకి బ్రేక్ అవుట్ వస్తుందా, కిందకి బ్రేక్ అవుట్ వస్తుందా, అది ప్రైస్ యాక్షన్ బేస్ లో ట్రేడ్ చేయాలి. ఓకే, ఫ్లాట్ ఇడితే ఈ జోన్ లో మార్కెట్ ఎటు వెళ్తుందో చూడాలి. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుందా, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే ఇక్కడ మళ్ళీ సెల్ చేయండి కిందకి వస్తుంది, ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ బై చేయండి పైకి వెళ్తుంది. ఓకే, సో ఫ్లాట్ ఇడితే మాత్రం మార్కెట్ కండిషన్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలి. గ్యాప్ అప్ ఇడితే మాత్రం మనం ప్లాన్ చేసాం 19,600 పైన గ్యాప్ అప్ ఇడి హాల్ట్ అయ్యి దాని హై బ్రేక్ అయితే సిఈ సైడ్ కన్ఫర్మ్ గా సిఈ సైడ్ హెవీ లాట్తో ఎంట్రీ అయిపోతాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ బేస్ లో ట్రేడ్ చేస్తాం. ఓకే, ఇదే నిఫ్టీ 50. ఒకవేళ ఇదే జోన్ లో ఉండిపోతే మరి మంచిది, థర్స్డే పెద్ద ర్యాలీ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూడండి. బ్యాంక్ నిఫ్టీ 45,000 ధర ఒక్క రెసిస్టెన్స్ మాత్రం ఉంది. 45,000 ఇప్పుడు డెవిల్ లెవెల్ అయిపోతుంది మళ్ళీ. 45,000 ఎగ్జాక్ట్ అక్కడే క్లోజ్ ఇచ్చింది మార్కెట్. 45,000 అంటే ఈ జోన్ 45,000 ఈ లెవెల్, ఈ జోన్. ఓకే, ఇది ఒక రెసిస్టెన్స్, ఇది ఒక్కటే ఉంది కాబట్టి రెడ్ కలర్ పెట్టుకున్నాను. ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది 45. అదే లెవెల్లో కూడా సపోర్ట్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే మాత్రం వెళ్ళాలి, ఎక్కడ స్పేస్ పైకి వెళ్తే మాత్రం అది వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఒకసారి లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే నెక్స్ట్ 45,400 దాకా వచ్చేస్తుంది. 45,400 దాకా వస్తే ఛాన్స్ అయితే ఉంది. ఓకే, సపోర్ట్ అంటారా, సపోర్ట్ ఎప్పుడు అగ్రెసివ్ గా పుట్ బై చేద్దాం అంటే ఈ లెవెల్ బ్రేక్ అయిపోవాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే వీ విల్ గో ఫర్ అగ్రెసివ్ పుట్ బయింగ్. ఓకే, సో ఒకసారి నేను లెవెల్స్ చెప్తున్నాను చూసుకోండి. 44,800 కానీ బ్రేక్ అయ్యి 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఒక్క 5 minutes క్యాండిల్ దీని కింద క్లోజ్ ఇచ్చినా మీరు పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుని మార్కెట్ ఫాలో అవుతుంది. ఓకే, ఫాలో అవుతుంది. ఒకవేళ పైకి వెళ్ళాలి అంటే మార్కెట్ 45,100. ఓకే, 45,100 ఈ లెవెల్ ఇక్కడ చూసారా, ఈ లెవెల్. సో 45,100 పైన 5 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇవ్వాలి. అప్పుడు మీరు ఏం చేశారు, కాల్ సైడ్ దూరిపోండి. అది ఎక్కడి వరకు వస్తుంది అంటే 45,400 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పై వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు 45,100 పైన 5 minutes క్యాండిల్ ఒకటి. మళ్ళీ నేను ఏమన్నానంటే లెవెల్ కింద చూడద్దు, దీన్ని ఒక జోన్ కింద చూడండి. జోన్ అంటే మళ్ళీ మీతో ప్రాబ్లం ఏంటంటే జోన్ చెప్పండి అంటారు. జోన్ అంటే ఇగో ఇక్కడ చూడండి, జోన్ అంటే 45. ఓకే, 45,109. సో 109 రూపీస్ పెరిగిందా. సో మీరే 45,100 అంటే 100 అంటారు, కాదు ఇక్కడ 9 రూపీస్ ఎక్స్ట్రా వచ్చిందా. సో అందుకు 45 ఇక్కడ లెవెల్ చూస్తే కరెక్ట్గా మీరు ఎగ్జాక్ట్ లెవెల్ చూస్తే 45,085 నుంచి 45,109 ఇది జోన్. ఈ జోన్ దాటి 5 minutes క్యాండిల్ ఒకటి క్లోజింగ్ ఇస్తేనే సి సైడ్ ఎంట్రీ తీసుకోండి. అదే విధంగా కింద సైడ్ కూడా ఒక జోన్ 5-6 రూపాయలు పెట్టుకోండి. ఒక జోన్ కింద సైడ్ 48,000 అంటే 48,000 కాదు, 48,000 ధర ఒక జోన్. సో జోన్ ఏది 44,791 నుంచి 44,764 ఇది జోన్. ఈ జోన్ కింద 5 minutes ఒక్క క్యాండిల్ రెడ్ కలర్ క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇచ్చినా ఫుట్ సైడ్ దూరిపోండి అగ్రెసివ్ గా. ఓకే, దీని 45,100 పైన ఒక్క 5 minutes క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇచ్చినా కాల్ సైడ్ అగ్రెసివ్ గా దూరిపోండి. ఒకవేళ రేపు కూడా ఇదే జోన్ లో ఉండిపోతే దాని థర్స్డే మార్కెట్ విల్ బి ఏ బూమ్. థర్స్డే మార్కెట్ చాలా పెద్ద ర్యాలీ అయితే జరుగుతుంది. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అంతే.
నెక్స్ట్ ఈరోజు ఏమైంది మార్కెట్లో చూడండి, మార్నింగ్ నుంచి కంటిన్యూగా పుట్ రైటింగ్ డామినేట్ చేస్తూనే ఉంది బ్యాంక్ నిఫ్టీలో. దానివల్ల మార్కెట్ పైకి వెళ్ళాలని ట్రై చేసింది, బట్ హెవీ వాలటిలిటీ అయిపోయింది. అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ మార్నింగ్ నుంచి కాల్ రేటింగ్ డామినేషన్. బ్యాంక్ నిఫ్టీలో పుట్టు మార్కెట్ పైకి వెళ్తుంది, నిఫ్టీ 50లో కాల్ అంటే మార్కెట్ కిందకి వస్తుంది. సో ఏమవుతుంది, వాలటైల్ అవుతుంది, రెండు వేరు వేరు డైరెక్షన్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో వాలటైల్ అయితే మార్కెట్ జరిగింది. ఇంకా లాస్ట్ 60 minutes లో ఏమైంది నిఫ్టీ 50లో అంటే, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్. బట్ అంతా చూస్తే బిగ్ ప్లేయర్ ఎక్కడ వచ్చినట్టు నాకైతే ఏం కనబడట్లేదు, క్లోజింగ్ టైంలో తప్ప. ఓవరాల్ గా ఓకే. అదే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutes లో ఏమైందంటే, షార్ట్ బిల్డప్ ఓకే నార్మల్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్. సో లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్ అంటే బిగ్ ప్లేయర్ ఏం రాలేదండి, అంతా రిటైల్ ట్రేడర్లు. అంటే డికే మాత్రం అయ్యింది, బిగ్ ప్లేయర్ ఆల్రెడీ పొజిషన్ హెడ్జ్ చేసి కూర్చున్నాడు, సో డికే అయింది, అడ్వాంటేజ్ తీసుకున్నాడు అంతే. గ్లోబల్ మార్కెట్లో ఏంటి ప్రజెంట్ పరిస్థితి అంటే, కొద్దిగా అంతా నెగిటివ్ గానే ఉంది మార్కెట్. డౌ జోన్స్ నెగిటివ్, వైమెన్ నెగిటివ్, డాక్స్ నెగిటివ్. సో అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి కాబట్టి మన మార్కెట్ లో కూడా ఒక ఫాల్ వీ కెన్ ఎక్స్పెక్ట్. క్రూడ్ ఆయిల్ 1% నెగిటివ్, అన్ని అంటే కొద్దిగా నెగిటివ్ ఉన్నాయి. డాక్స్ 1.3% నెగిటివ్. సో ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, మేబీ థర్స్డే ఏదైతే ఆర్బీఐ న్యూస్ ఉందో అది నెగిటివ్ వస్తే మాత్రం మార్కెట్ రియాక్ట్ అవ్వచ్చు అని. ఓకే. అండ్ ఈరోజు టెలిగ్రామ్ లో ఏం జరిగింది చెప్తానండి. మార్నింగ్ వచ్చాను, సింపుల్ గా 0 చెప్పాను, అక్కడ 20,000 పైన ఒక్క క్యాండిల్ క్లోజ్ ఇవ్వాలి, 20,084. ఇది ఫిన్ నిఫ్టీ 20,084, ఇక 20,084 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర, 20,084 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర. ఓకే, ఈ లెవెల్ ధర ఒక మంచి 0 ఇచ్చాను. ఇగో ఈ లెవెల్లో ఏం చెప్పాను తెలుసా, ఇగో 5 minutes క్యాండిల్ ఒక్కటి క్లోజింగ్ ఇచ్చిన, ఇది 15 minutes, మీరు 5 minutes లోకి రండి. ఇగో 5 minutes క్యాండిల్ దీని పైన ఒక క్లోజింగ్ ఇచ్చిన, ఇది ఇక్కడ దీనిపైన ఒక క్లోజింగ్ ఇచ్చిన, అది 0 అనుకున్నాం. ఇక్కడ ఏమైందో వినండి మ్యాథ్స్. ఇక్కడ క్లోజింగ్ అయితే జరిగింది, ₹1 స్టాప్ లెస్ పెట్టాం, 0 తీసుకుని వర్కౌట్ అవ్వలేదు అంతే. ఇక్కడ 0 అది క్లోజింగ్ టైంలో జరిగింది. తర్వాత నేను బ్యాంక్ నిఫ్టీ 45,100 పుట్టు డైరెక్ట్ గా నేను బై చేయమని చెప్పాను. ఇది 298, 293, 300 దగ్గర ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి. ఓకే తర్వాత 215 కి 27 కి ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను. ప్రీమియం పెరగట్లేదు, ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను చెప్పాను. ఇక్కడ తీసుకున్నా, ఇక ఆల్మోస్ట్ 280 ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ వరకు వెళ్ళింది మార్కెట్. ఓకే, సో అదే నేను చెప్పాను, ఎక్కడ తీసుకున్నా. ఇది 0 ట్రేడ్. సో 0 కూడా ఫస్ట్ ₹6 దగ్గర ఇచ్చాం, ₹6 దగ్గర ఎంట్రీ తీసుకున్నా, అదే ₹7.30 వెళ్ళింది. బట్ అక్కడ ఇంకా ప్రీమియం పెరగలే, ఇంకా ఎగ్జిట్ అయిపోయాం, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర హాల్ట్ అయిపోతుంది. ఓకే, సో 0 వర్కౌట్ అవ్వదు, కానీ ఒక ట్రేడ్ వర్కౌట్ అయింది. ఇది మెయిన్ మార్కెట్ కండిషన్. ఇప్పుడు మీలో చాలా మంది ఏం చేస్తారు ప్రాబ్లం మీతోటి, ఆ డైలీ కాల్స్ ఇవ్వడం. నేను ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, నేను కాల్స్ ఇస్తానని ఎక్కడ మెన్షన్ చేయలేదు, నేను చెప్పలేదు, చేయలేదు, అసలు ఎక్కడ అనలేదు కూడా. నేను కాల్స్ ఇస్తాను, నా దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వండి అని. నా వ్యూ చెప్తాను, నా ట్రేడ్ చెప్తాను అన్నాను, నా వ్యూ చెప్తున్నాను, నా ట్రేడ్ చెప్తున్నాను. నా వ్యూ ఇక్కడ కాల్ ఒక ట్రేడ్ అయ్యింది, నేను ఇచ్చేసాను, అక్కడ సంపాదించుకున్నాను, ఇక్కడ మంచి ప్రాఫిట్ వచ్చింది. మరి సైడ్ బేస్ మార్కెట్, వాలటైల్ మార్కెట్లో ఇంక ఏం ఎంట్రీ దొరుకుతాయి, ఎంట్రీలే రావు, ప్రీమియం డీకే తప్ప ఇక్కడ ఏం అవ్వట్లేదు. అలాంటప్పుడు మీకు ఏమి నేను ఎంట్రీ ఇస్తాను, అది మీకు అర్థం అవ్వకపోతే నేనేం చేయలేను. ఫస్ట్ థింగ్ మార్కెట్ కండిషన్ బాగుంటాయి కదా ట్రేడ్ దొరికితే. మార్కెట్ కండిషన్ బాగున్నప్పుడు ముందుసారి ట్రేడ్ ఇవ్వలేదా చెప్పండి. ఇక్కడ ఒక ట్రేడ్, ఇక్కడ దీని ముందు ఒకసారి ట్రేడ్ ఇచ్చాం, దాని ముందు ట్రేడ్లు ఇచ్చిన ట్రేడ్లు ప్రాఫిట్లు వచ్చాయి కదా. ఇక్కడ చూడండి, సింగిల్ డైరెక్షన్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు కన్ఫర్మ్ గా ప్రాఫిట్లు వచ్చాయి. డైరెక్షన్ బాగుంది, మార్కెట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది, అది మనకు డబ్బులు ఇస్తాయి. మార్కెట్ కండిషన్ లో లేనప్పుడు, బాగా సైడ్ వేస్ లో ఉన్నప్పుడు వీలైనంత తక్కువ ప్రాఫిట్లు ఎగ్జిట్ అవ్వడం నేర్చుకోవాలి. అది మెయిన్ నెంబర్ 1 రూల్. నెంబర్ 1 ట్రేడర్ అవ్వడానికి ఫస్ట్ రూల్ అదే, ఎంత వస్తే అంత ఎగ్జిట్ అవ్వాలి జోన్ బౌండ్ మార్కెట్ లో. సింపుల్ గా ఇక్కడ ₹30 ఇచ్చాను, ఆల్మోస్ట్ 300 దగ్గర ఎంట్రీ తీసుకున్న వాళ్ళు 340కి వెళ్ళింది, ₹40, ₹35 ఇక్కడ ఎంట్రీ. సో ఈజీగా మీరు డిపెండ్స్ ఆన్, మీరు ఒక లాట్ 2 లాట్ల ప్రాఫిట్ రాదు, అలాగే మీరు ఎక్కువ లాట్లు ట్రేడ్ చేస్తేనే మీకు ఇక్కడ మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఈవెన్ నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, నేను ఏదో సంపాదించాను అనట్లే,
ఇవాళ నాకు హెవీ స్టాప్ లాస్ తిన్నా, ఎందుకు చూపిస్తాను చూడండి. ఫిన్ నిఫ్టీలో 2-3 సార్లు హెవీ వాలటైల్ ఇరుక్కున్నాను నేను. హెవీ వాలటైల్ ఫిన్ నిఫ్టీ. ఎక్కడ ఫిన్ నిఫ్టీ 15 minutes లో రండి చూపిస్తాను. 15 minutes లో ఈరోజు మార్కెట్ ఎక్కడే ఇక్కడ ఇక్కడ షార్ప్ బయింగ్ వచ్చిందా, సారీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ అవుతుంది, ఇక్కడ షార్ప్ బయింగ్ వచ్చిందా, ఈ కంటిన్యూ ర్యాలీ, ఇక్కడ మళ్ళీ కంటిన్యూ 2 రెడ్ క్యాండిల్, ఇక్కడ స్టాప్ లాస్ తిన్నాను. మళ్ళీ షార్ప్ బయింగ్ వచ్చిందా, సరే ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేశాను, మళ్ళీ 2 సార్లు స్టాప్ లాస్ తిన్నది. అట్లా మళ్ళీ దీనిపైన ప్లాన్ చేస్తే మళ్ళీ అట్లా చూపిస్తాను చూడండి నా ఇంట్రెస్ట్. ఇగో ఫిన్ నిఫ్టీలోనే కాల్ ఆప్షన్, ఇక ఒక స్టాప్ లాస్ తిన్నది, మళ్ళీ ఫిన్ నిఫ్టీ 20,000 కాల్ ఆల్ స్టాప్ లాస్ తిన్నది, 2,500 మళ్ళీ ఒక స్టాప్ లాస్ తిన్నది. ఈ 3 స్టాప్ లాస్లు తిన్నాయి. ఓకే, నాకు ప్రాఫిట్ ఏది ఎక్కువ ఇచ్చింది, ఫిన్ నిఫ్టీ పుట్ సైడ్ ఇచ్చింది. ఏ పుట్ సైడ్ అంటే ఇక్కడ ఈ ట్రేడ్, ఏ ట్రేడ్ నాకు తెలిసి ఈ ట్రేడ్ కాల, ఈ ట్రేడ్ ఇదో ట్రేడ్, నాకు అంత గ్యాప్ ఈ ట్రేడ్ అనుకుంటా, ఇదే ఇది దిస్ ట్రేడ్ నాకు తెలిసి పెద్ద ప్రాఫిట్ ఇచ్చింది. లేదా ఈ ట్రేడ్ కాదు పెద్ద ప్రాఫిట్ ఇచ్చింది 12,000. నాకు ఎక్కువ మంచి ప్రాఫిట్ ఎక్కడ వచ్చింది చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఒక మంచి డైరెక్షనల్ వ్యూలో దొరికింది ఒక దగ్గర, అది ఇక్కడ దొరికింది, ఎక్కడ ఈ కాల్ ఆప్షన్ దొరికింది, లేదా ఇది డౌన్ సైడ్ కానీ ఇదే దొరికింది. ఇది బ్యాంక్ నిఫ్టీ పుట్ అంటే ఈ డౌన్ సైడ్ ర్యాలీ, ఇది డౌన్ సైడ్ ర్యాలీ దొరికింది, అక్కడ నాకు డబ్బులు ఇచ్చింది. తర్వాత నిఫ్టీ 50 డబ్బులు ఇచ్చింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ 41,500 ఇది ఒక డబ్బులు ఇచ్చింది. ఇవి డబ్బులు ఇచ్చాయి, ఓవరాల్గా 7,000. ఓకే డన్. బట్ ఇక్కడ కొద్దిగా ఓవర్ ట్రేడింగ్ అయితే జరిగింది. నేను క్వాంటిటీ మళ్ళీ చెప్తున్నా చూడండి, 1000 క్వాంటిటీ, 1,700 క్వాంటిటీ, 2,000 క్వాంటిటీ. నా క్వాంటిటీ గేమ్ వేరు, నాలా మీరు ఆడాలంటే కష్టం, ఇది వేరు, ఇది స్కాల్పింగ్, ఇది మీకు తెలియదు. హెవీ క్వాంటిటీ తక్కువ బుక్ చేసుకోవాలి, లాస్ బుక్ చేసుకోవాలి, ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ప్రాఫిట్ అలాగే వస్తాయి, లాస్ కూడా అలాగే వస్తాయి. చూడండి 4,000 ప్రాఫిట్, 4,000 లాస్, 3,000 ప్రాఫిట్, 6,000 లాస్, అదే 4,000 లాస్. అలాగే నేను ఎవ్రీడే మోస్ట్లీ నేను స్కాల్పింగ్ చేస్తుంటాను. సైడ్ వేస్ మార్కెట్లో స్కాల్పింగ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ స్కాల్పింగ్ ట్రిక్ ఏంటి అవన్నీ నేను కోర్సులో నేర్పించానండి ఆల్రెడీ. మీరు ఓన్లీ ఫస్ట్ నేర్చుకోవాలి నిదానంగా, అది ఓకే. సో ఐ హోప్ ఇది జరిగింది. ఈరోజు మార్కెట్ వాలటిలిటీ వల్ల కొద్దిగా సర్వైవ్ అవడం కష్టమైంది కానీ, బట్ ఓకే డన్. ఓకేనా. సో ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం చెప్తున్నా, 100 రూపీస్ గ్రూప్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా నా దగ్గర 2 టెలిగ్రామ్స్ ఉన్నాయండి. అది కాకుండా మీరు ఏ టెలిగ్రామ్కి డబ్బులు కడితే నాకు సంబంధం లేదు. నేను ఎక్కడ 10,000 కట్టండి మీకు 40,000 ప్రాఫిట్ సంపాదించి ఇస్తాను, నేను ఇవ్వను. నాకేం అవసరం చెప్పండి. 10,000 మీరు కడితే మీకు 40,000 ప్రాఫిట్ ఇవ్వాల్సిన అవసరం నాకేముంది, నాకు లేదు. మీకు డబ్బులు సంపాదించి పెడితే నాకేం వస్తుంది, నాకు రూపాయి రాదు, నాకు అనవసరం. మీరు 10,000 నాకు ఇవ్వాల్సిన లేదు, నేను మీకు సంపాదించి పెట్టను. మీ అంతటి మీరు కష్టపడండి, కష్టపడడానికి నేను హెల్ప్ చేస్తాను, నేర్పిస్తాను, నేర్చుకోండి, కష్టపడండి, సంపాదించండి. మీరు ఎన్ని విధాలుగా సైకలాజికల్గా నలిగినా నేను మిమ్మల్ని మీరు మాడిఫై చేయగలను, అంతే తప్ప మీ డబ్బులతో ఇచ్చి నేను ట్రేడ్ అయితే చేయను, నాకు అనవసరం. సో వేరే ఫేక్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వద్దు. నా దగ్గర ఉన్నది ఓన్లీ 100 రూపీస్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్. అది ఎవరైనా జాయిన్ అవ్వాలంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది కాకుండా మన ప్రీమియం గ్రూప్ ఒకటి ఉంది. ప్రీమియం గ్రూప్ ఎవరికి, ఓన్లీ కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకే. కోర్స్ ఎలా జాయిన్ అవుతారు అంటే ట్రేడ్ విత్ ఏడి యాప్ అని ప్లే స్టోర్లో ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి అక్కడ నుంచి A to Z కోర్స్ జాయిన్ అయితే అందులో నా స్కాల్పింగ్ ట్రిక్లు, స్ట్రాటజీలు అన్నీ ఉన్నాయి, వీక్లీ పొజిషన్, మంత్లీ పొజిషన్. సో A to Z కోర్స్. ఒకవేళ మీకు అది కూడా మీకు దొరకకపోతే ప్లే స్టోర్లో యాప్ స్టోర్లో కానీ ప్లే స్టోర్లో కానీ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, అప్పుడే మీకు డీటెయిల్స్ వస్తాయి. 700-145-6759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది వస్తాయి అనమాట. ఓకే, ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేను నా కోర్స్ డీటెయిల్స్ అన్ని పెడతాను, మీరు అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇది బేసిక్ థింగ్. ఓకేనా. ఇప్పుడు ప్రెసెంట్ వీడియోస్ చూస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.